కేసు నడుస్తూ ఉండగా కొత్త కమిటీలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ తేల్చిందని స్పష్టం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు కూడా స్పష్టం చేశాయని తెలిపారు. సిబిఐ రిపోర్టులో వైవి సుబ్బారెడ్డి పేరు లేదని, నిందితుడని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కూటమి పార్టీలు హిందూ ద్రోహులుగా మారాయని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుణ్ణి వాడుకుంటున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. కమిటీ విచారణ పేరుతో మరొక డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. లడ్డూ ఇష్యూని మరింత వివాదం చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కమిటీలు వేసుకోండి, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దేనికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం, దాంట్లో డౌట్ లేదు. మీరు సిట్ అని చెప్పి వేశారు, అది మాకు నచ్చలేదు. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాంట్లో సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనానండి, ఎన్ని విచారణలైనా చేయించండి, మాకు అభ్యంతరమే లేదు. కాకపోతే అన్నీ 2019 నుంచి 24 వరకు కాదు, అవకాశం 2014 నుంచి కూడా చేయండి. ఎంక్వైరీస్ అన్నీ కూడా ఎందుకు ఇన్ని తిప్పలు పడతారో అర్థం కాని పరిస్థితి. అసలు ఎందుకు మీరు తిరుపతి లడ్డు పందికో కలిసింది, యానిమల్ పార్టీ కలిసిందని చెప్పని ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారో? ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోవడానికి మీకు సత్తా లేదు, చావ లేదు. లేకపోయేటప్పటికీ దేవుడి ద్వారా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడదామని చెప్పని ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం.